హాయ్ అండి, దిస్ ఇస్ నక్షత్ర కలెక్షన్స్. ఈరోజు గోల్డ్ షీటెడ్లో ఒక చిన్న అప్లోడ్ అండి. బ్లాక్ డైమండ్స్లో మనకి ఓల్డ్ ప్యాటర్న్సే, కాకపోతే ఈ వీక్లో ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఒకసారి చూపించేసేసి న్యూ మోడల్ ఒకటి నీలిమ మేడం కోసం మేకింగ్ చేశాను. గోల్డ్ షీటెడ్ లాకెట్ అనమాట. మేడమే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది లాకెట్, బీడ్స్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. గోల్డ్ షీటెడ్ బ్లాక్ డైమండ్స్ అనమాట. నవరత్నంతో ఇవన్నీ చేసామో అసలు లెక్కలేదండి. మెంబర్ ఆఫ్ చేసాము. ఇంకా డిస్పాచెస్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా మేకింగ్లో కూడా ఉన్నాయి. ఇంకెవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో వాళ్ళందరికీ కూడా మినిమం ఏదైతే టైం ఉంటుందో గోల్డ్ షీటెడ్కి ఒక 1 వీక్ టైం అనేది ఉంటుందండి. సింపుల్ మోడల్స్ అయితే, కొంచెం హెవీగా ఉన్న మోడల్స్ అయితే ఒక 15 డేస్ అట్లా టైం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈరోజు ఒక 3 పీసెస్ నేను డిస్పాచ్ చేస్తున్నానండి. నవరత్న బ్లాక్ డైమండ్స్ 18 ఇంచ్ లెంత్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు పింక్ చేయొచ్చు. నేను చెప్తాను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే లెంత్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి చాలామంది 14, 16 కూడా చేయించుకుంటున్నారు. సింగిల్ కలర్ అంటే మనకి నవరత్నాలతో పాటు ఏదైనా ఇలాగ ఒక సింగిల్ పర్ల్ కావాలన్నా వేయించుకోవచ్చు అండి షీటెడ్లో మనకి. లేదు ఓన్లీ పగడం కావాలన్నా కూడా వేయించుకోవచ్చు. నవరత్నస్ ఇష్టపడని వాళ్ళ గురించి చెప్తున్నా. లేదంటే ప్లెయిన్గా వేయించేసుకొని కింద ఒక పర్ల్ కూడా వేయించుకోవచ్చు. అలా కూడా బాగుంటాయి. కాంబినేషన్స్ అనేది మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు దీంట్లో. గోల్డ్ షీటెడ్లో గోల్డ్లో ఎలాగైతే చేయించుకోవాలనుకుంటున్నామో అలాగే షీటెడ్లో కూడా మనం చేయించుకోవచ్చు అన్నమాట. ఓకేనా. క్వాలిటీ అనేది చూసుకోవచ్చు మీరు. బీడ్స్ బ్యాక్ హుక్తో సహా మీకు గోల్డ్ షీటెడ్ అనే వస్తుందండి. గ్రే టింట్ ఉంటాయి లైట్గా. మొత్తం అంతా కూడా హుక్ కాపర్ బేస్డ్ అన్నట్టు మీకు విత్ స్టాంప్తో సహా వచ్చేస్తుంది. రియల్ నవరత్నస్ కూడా మీకు రియల్. ఇంకా వచ్చేటప్పటికి 3 లైన్స్. ఆ గ్రే టోన్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి షీటెడ్లో మనకు వచ్చేటప్పటికి. అది కానీ చుట్టింపు కానీ చాలా నీట్గా ఉంటుంది. గోల్డ్ లాగానే మనకి షీటెడ్ తేక్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే లుక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది 3 లైన్స్. ఇది నాకు ఈ వీక్లో ఆర్డర్ వచ్చింది. టైం టేకింగ్ అండి. బాగా సన్నగా ఉంటుంది చుట్టూ. ఇది ఒక ప్యాటర్ను. ఇది కూడా 3 లైన్స్. సేమ్ లెంత్ అన్నమాట. సేమ్ లెంత్. ఈ పగడాలు కూడా సింగిల్ లైను, డబల్ లైను రెడీ అవుతున్నాయండి. వీటి హుక్ వేయాలంతే. బ్యాక్ హుక్ వేయాలి. వేసి పంపించేసేయడమే అనమాట. ఇది వచ్చేటప్పటికి రియల్ మనకి పగడాలతో వస్తుంది. ఇది కూడా అంతే మనకి బ్లాక్ డైమండ్స్. సేమ్ అన్నీ కూడా మీకు గ్రే టింట్ ఉంటాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ యాజ్ ఇట్ ఈజ్ మీరు గోల్డ్లో బ్లాక్ డైమండ్స్ చేయించుకుంటే ఎలా ఉంటుందో 90% అలాగే ఉంటుంది. ఒక 10% మాత్రమే మీకు గోల్డ్ కాదు అని తెలుస్తుంది, కానీ మిగతా అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 2 లైన్స్. ఇది వచ్చేటప్పటికి 2 లైన్స్ అన్నమాట. ఇవన్నీ నాకు ఈ వీక్లో వచ్చిన ఆర్డర్స్ డిస్పాచ్ చేస్తున్నా. ఈరోజు డిస్పాచ్ చేస్తున్నా ఎందుకంటే మ్యాక్సిమం రేపు వెళ్ళిపోతాయి. ఎక్కువ హైదరాబాద్ ఉన్నాయి. బెంగళూరు ఏంటంటే మండే వెళ్తాయి. ఎక్కువ శాతం ఒక రోజులో వెళ్ళిపోతాయి. ఇది కూడా 2 లైన్స్ అండి. ఇది కూడా 2 లైన్స్. మీకు ఏ చైన్ చూసుకున్నా లేదంటే ఏ బీడ్ చూసుకున్నా కూడా మీకు ఆ చుట్టింపు అనేది మాత్రం ఒక్కలానే ఉంటుంది. టైం టేకింగ్ తీసుకుంటానండి. కాకపోతే ఏంటంటే మీకు వర్క్ కూడా అలాగే నీట్గా ఉంటుంది. ఇది కూడా అంతే 2 లైన్స్. ఇంకొకటేమో
ఇదేమో 2 బీడ్స్ కలిపి చుట్టిందన్నమాట. బ్లాక్ కొంచెం ఎక్కువగా కనిపించాలి, గోల్డ్ కొంచెం తక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 2, 3 అలా కలిపి చుట్టించుకుంటారు అంతే. 3 బీడ్స్ కూడా మనం కలిపి చుట్టాము. 2 బీడ్స్ అనేది ఫస్ట్ టైం చూపిస్తున్నా. ఇక్కడ షాప్ దగ్గర అంతకుముందు చేసాం చాలామందికి, ఇక్కడికి వచ్చి చేయించుకున్న వాళ్ళకి. ఇదేంటంటే ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ వచ్చింది. ఇది నేను 2 బీడ్స్ చేయించాను. ఇవేంటంటే ఈ వీక్ వచ్చినవి డిస్పాచ్ చేస్తున్నా. ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో వాళ్ళందరికీ నాకు తెలిసి రేపు కానీ లేదంటే మండే కానీ వచ్చేస్తాయి. ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. నా వాట్సాప్ నెంబర్ మీకు షార్ట్స్లో ఉంటుంది, 9992248899 నెంబర్ అండి. మీకు ఎవరికైనా గోల్డ్ షీటెడ్లో చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నాకు ఒకసారి పింక్ చేయించి. ఇవన్నీ ఏంటంటే సింగిల్ లైన్ 3000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. లెంత్ని బట్టి, లేదంటే లాకెట్లు వేసిన దాన్ని బట్టి, లేదంటే బీడ్స్ వేసిన దాన్ని బట్టి అవన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా లైన్స్ అన్నీ కలిపి బంచ్లా పట్టుకున్నాను చూడండి, ఎంత అందంగా ఉందో అసలు. 10 లైన్స్ వరకు చేసామండి, లాస్ట్ 10 లైన్స్ వరకు చేసాము. అసలు 20 లైన్స్ వేసుకున్నా సరే లుక్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మంచి డైమండ్ స్టడ్స్ కనుక పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఏం వేసుకోవసలు, ఒక బ్లాక్ డైమండ్స్, ఒక 10 లైన్స్, ఒక మంచి ఇయర్ రింగ్స్ వైట్ స్టోన్స్లో పెట్టుకుంటే అసలు సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేటప్పటికి. ఇంకా ఇది థ్రెడ్ కండి, సేమ్ బ్లాక్ డైమండ్స్ షీటెడ్లోనే మనం చేసాం. ఇది డ్రాప్స్ షీటెడ్లోనే చేసాం. ఇది డ్రాప్స్. ఇవి కూడా చాలా పీసెస్ మనం మేకింగ్ చేసామండి. కంప్లీట్గా గోల్డ్ షీటెడ్ వర్క్. బ్లాక్ డైమండ్స్ వచ్చేటప్పటికి మనకి గ్రేట్ ఇంట్లో ఉంటాయి. సింగిల్ లైన్ థ్రెడ్కి జస్ట్ సింపుల్ అనమాట పీస్ వచ్చేటప్పటికి. యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది వర్క్ అనేది, చూసుకోవచ్చు మీరు. చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ చూసుకోవచ్చు స్టోన్ క్వాలిటీ. ఓకే, చాలా చాలా బాగుంటుంది బ్లాక్ డైమండ్స్తోనే. ఇది కూడా ఇదొక ప్యాటర్ను. ఇంకొకటేమో నీలిమ మేడం కోసం కొంచెం హెవీ సెట్. ఇదనమాట గోల్డ్ షీటెడ్ లాకెట్తో చేసాము. పైన వచ్చేటప్పటికి మనకి పర్ల్ తీసుకున్నాము, సరోస్కీలోనే గోల్డ్ టింట్ తీసుకున్నాము అనమాట. ఇదంతా కూడా మనకి పర్ల్ వస్తుంది. షీటెడ్ వర్క్ చూసుకోవచ్చు మీరు. ఇది చాలామంది చూసే ఉంటారండి. ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు. రియల్ సరోస్కీ స్టోన్స్ వాడతాను నేను, ఎందుకంటే ఆ షైన్ గోల్డ్లో ఏదైతే యూజ్ చేస్తారో సీజెడ్ కన్నా కూడా క్వాలిటీ ఎక్కువ అనమాట సరోస్కీ అనేది. మీకు ఆ షైన్ ఉంటుంది, డైమండ్ కట్ వచ్చినట్టు అనమాట. టైం టేకింగ్ తీసుకోవడానికి కూడా రీజన్ అదేనండి, ఎందుకంటే స్టోన్ ఫిట్టింగ్ అవ్వాలి. ఈ వర్క్ అంతా కూడా మనకి గోల్డ్లో చేసుకున్నట్టే చేసుకోవాలి. చాలా టైం టేకింగ్, మామూలుగా కాదు. మన నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది ఉంటుంది, మీరు ఎప్పుడైనా సరే మార్చుకుంటే ప్రాబ్లం లేకోకుండా ఇదే ప్యాటర్న్లో మీకు ఇంకేదైనా డిజైన్స్ కావాలి అనుకున్నా సరే చేయించుకోవచ్చు మీరు. ఇది లాంగ్ లెంత్, మ్యామ్కి 28 ఇంచ్ లెంత్ ఇచ్చేసాము. ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. ఇంకా అసలు వైట్ గ్రీన్ విత్ గోల్డ్ పర్ల్స్. ఎప్పుడు వేసే రెగ్యులర్ సరోస్కి కాకుండా మనకి ఏదైతే క్రీమిష్ కలర్లో ఉంటాయి కదా, మనం ఎప్పుడు అవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేటప్పటికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. దానివల్ల ఏంటంటే లాకెట్ హైలైట్గా ఉంటుంది. ఈ లాకెట్కి మనం ఆ బీడ్స్ వేయటం వల్ల బీడ్స్ ఇంకా హైలైట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా ముత్యాల హారం వైట్లో వేసుకున్నట్టుగా కాకుండా. గోల్డ్ బాల్స్ వేయించుకున్నారేమో అనుకుంటారు నిజంగా లాంగ్ నుంచి ఎవరైనా చూస్తే. మనకి యాంటిక్ బాల్స్ ఉంటాయి కదా, గోల్డ్ బాల్స్, అవి వేయించుకున్నారేమో అనుకుంటారు. చెప్తే తప్ప అవి పర్ల్స్ అని కూడా తెలీదు. ఆ కలర్ అంత బాగుంది రియల్లో. మామూలుగా మనం వేసే సరోస్కి కన్నా కూడా ఇవి కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ పడతాయండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలాగా పెయిర్ చేసాము.
ఇలా కావాలనుకున్న ఇయర్ రింగ్స్ మీరు చేయించుకోవచ్చు. జస్ట్ చెప్తున్నాను అంతే. ఓన్లీ ఇయర్ రింగ్స్, మాకు ఇయర్ రింగ్స్ కావాలి స్టడ్స్ ఏదన్నా అన్నారనుకోండి, మధ్యలో ఒక రూబీ స్టోన్ ఇచ్చేసి చుట్టూతో ఇలా వైట్ స్టోన్స్ ఇచ్చేసి ఇయర్ రింగ్స్ వర్క్ కూడా మీరు చేయించుకోవచ్చు. స్టార్టింగ్ 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి ఏదైనా సరే, లాకెట్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ. అప్రాక్స్గా 1/2 గ్రామ్ నుంచి కూడా మేకింగ్ చేయాలనుకుంటున్నా. ఒక 1 వీక్ 10 డేస్లో ఒక 10 మోడల్స్ అట్లాగా నేను డిజైన్ చేసి పెడతాను, రెడీ టు డిస్పాచ్ అన్నట్టు షీటెడ్లో. ఓకేనా. స్టోన్స్ అనేది మనకి రియల్. ఇలా కావాలనుకున్నా ఓన్లీ హ్యాంగింగ్ చేయించుకోవచ్చు, ఇలా ఒక బ్లాక్ స్టోన్తో కావాలనుకుంటే చేయించుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అనమాట. పోల్కి స్టోను పోల్కి వర్క్లా ఉండదండి. ఇది కంప్లీట్గా సేమ్ 22 క్యారెట్ గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఉంటుందన్నమాట మనకి వర్క్. ప్రతి దాని మీద మన లోగో అనేది వస్తుంది, గోల్డ్ షీటెడ్ది నక్షత్ర కలెక్షన్స్ అనేది. దానివల్ల ఏంటంటే మీకు ఎప్పటికైనా మార్చుకునేటప్పుడు ప్రాబ్లం లేకోకుండా. అంతే. ఇది లెంత్ ఎక్కువ, 28 లెంత్, దగ్గర దగ్గర లాకెట్తో కలుపుకుంటే 30 ఇంచ్ లెంత్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. రిఫరెన్స్ పిక్ ఫోన్లోనే ఉంది. నేను ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఒకసారి పింక్ చేయండి. మేము ఎలాగా మోడల్స్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. ఏం లేదండి, పింట్రెస్ట్లో మీకు మోడల్స్ అన్నీ నచ్చుతాయి కదా, దాంట్లో ఒక 7-8 ఫొటోస్ నాకు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టారనుకోండి, వాటిలో మనం ఏదైతే రీజనబుల్ ప్రైస్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయగలుగుతామో అవి మనం మేకింగ్ చేసుకోవచ్చు అంతే. ఇది గోల్డ్లో వచ్చేటప్పటికి అప్రాక్స్గా 35 గ్రామ్స్ ఎంతోనండి. లాకెట్, ఇయర్ రింగ్స్ మొత్తం మనం తీగ చుట్టింపు బ్యాక్ వచ్చేటప్పటికి అదంతా కూడా కలుపుకుంటే 35 గ్రామ్సే ఎంతో చెప్పారన్నారు మేడం. నేను చాలా రీజన్గానే చేశాను ఇది. విత్ ఇయర్ రింగ్స్తో చాలా బాగుంది సెట్ వచ్చేటప్పటికి. ఇంకొక 2-3 డిజైన్స్ అయితే రెడీ అవుతున్నాయండి. అవి అయిపోయినాక నేను మళ్ళీ ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నక్షత్ర కలెక్షన్స్. షీటెడ్లో అయినా ఇమిటేషన్లో అయినా ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్న సార్ నాకు ఒకసారి పింక్ చేయొచ్చు. షీటెడ్వి ఇమిటేషన్లో రావండి, అది సపరేటు ఇది సపరేటు. ఇమిటేషన్లో చేసినవి చాలామంది షీటెడ్లో చేసినవి ఏమడుగుతున్నారంటే చాలామంది ఇది ఇమిటేషన్లో చేసేవాడిని. అలా చేయటం జరగదండి, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.